ఈరోజు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ కేంద్రమైనటువంటి దుబ్బాకలో మెదక్ పార్లమెంట్ పరిధిలో భాగస్వామైనటువంటి ఇక్కడ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్యాన్సర్ పట్ల అవేర్నెస్ తీసుకురావడంతో పాటు ఈ మధ్యకాలంలో అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి WHO సర్వేలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ఏజెన్సీస్ చేసిన సర్వేల్లో కానీ కనిపించినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ యొక్క సంఖ్య బాగా పెరిగిపోతూ ఉందని, వ్యాధి ఐడెంటిఫై చేసేసరికి 4th స్టేజ్ క్యాన్సర్ వస్తుందని, 4th స్టేజ్లో క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తే బతకడానికి ఏడాది సమయాన్ని కూడా క్యాన్సర్ ఇస్తలేదు. కాబట్టి నేను 2014లో దుబ్బాక నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ వచ్చినప్పుడు మా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్న నార్సింగ్లో మండల పార్టీ అధ్యక్షుడు మహంకాళి ముదిరాజ్ అనే ఒక సోదరుడు ఉండేవాడు. మామూలు జ్వరం అనుకొని చాలా రోజుల పాటు నెగ్లెక్ట్ చేసి రామాయంపేటలో ఇక్కడక్కడ లోకల్ డాక్టర్లతో చూపించుకున్న తర్వాత ఒకరోజు ప్రతి నెలకి వారానికి జ్వరం ఎందుకు తగ్గుతలేదని అనుమానం వచ్చి నేనే ఒకసారి యశోద సికింద్రాబాద్కి ఆ సోదరుని పిలిపించి చెక్ చేపిస్తే అప్పటికే ఆయన శరీరంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించినాయని 4th స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ అని చెప్పి మహంకాళికి ఐడెంటిఫై చేయడం జరిగింది. సోదరుడు 35 సంవత్సరాల వయసు ఉంటాడు. చాలా బాగుండేవాడు, ఫిజికల్గా మంచిగా ఫిట్నెస్గా ఉండేవాడు. అసలు ఎక్కడ అతనికి జ్వరమో రోగమో వచ్చినట్టు అనుమానం కనబడేది కాదు. కానీ దురదృష్టం, నేనే ఊకే జ్వరం తగ్గుతలేదంటే యశోదకు పోయి చెకప్ చేపిస్తే అప్పటికే ఆయన శరీరంలో క్యాన్సర్ వచ్చింది. అది 4th స్టేజ్లో ఉందనేది ఐడెంటిఫై అయింది. ఎన్ని కాస్ట్లీ మందులు వాడినా, లక్షల రూపాయల మెడిసిన్లు వాడినా నా కళ్ళ ముంగట్నే ఎక్కువ అంటే 365 రోజులు, ఒక ఏడాది కాలం కూడా మేము మహంకాళిని బతికించుకోలేకపోయినాం. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనిషి ఉంటే క్యాన్సర్ ఐడెంటిఫై అయితే మందులు వాడటం మొదలుపెట్టాడు. నా విజ్ఞప్తి ఏంటంటే, మొదటి దశలో మనం గుర్తిస్తే ఒక 10 నుంచి 20 సంవత్సరాలు వాళ్ళ జీవితకాలాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది. నా కళ్ళ ముంగట నేను చూస్తుండగా మహంకాళి అని మా మండల పార్టీ అధ్యక్షుడు అట్లా నా కళ్ళ ముందు గద్దదానికి పోయినట్టు పోవడం జరిగింది. అందుకని క్యాన్సర్ అంటే ఏదో భూతంలాగా భయపడకుండా, మా వాళ్ళకి ఎవరికి లేదు, మా ఇంట్లో ఎవరికి లేదు, నా శరీరంలో గడ్డలు అయితేనే క్యాన్సర్ వచ్చిందని అనుమానపడే బదులు ప్రతి ఒక్కరం షుగర్, బీపీలకు ఎట్లయితే చెకప్ చేసుకుంటున్నామో అట్లే దయచేసి క్యాన్సర్ కోసం అవగాహన పరీక్షలు చేయించుకుందాం. హైదరాబాద్కి పోయి పెద్ద పెద్ద దవాఖానలో చేయించుకోవాలంటే ఈ పరీక్షలు చేయడానికి సుమారు 20 నుంచి 25 వేల రూపాయలు ఒక పేషెంట్కి ఖర్చు అవుతుంది. అందుకని నాకు ఓటేసి గెలిపించి మా రగన్ వస్తే మాకేదో న్యాయం చేస్తాడని అనుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక బస్సుని మేమే మాడిఫై చేసి తయారు చేసి సుమారు 1 కోటి రూపాయల ఖర్చుతోటి స్కానింగ్, MRI ఎక్విప్మెంట్స్ అన్నింటినీ పెట్టి మీ ఊరికి, మీ మండల కేంద్రానికే తీసుకొని వచ్చి మీరు పట్నం వచ్చి ఒక రోజంతా ఖరాబ్ చేసుకునే బదులు మీ మండల కేంద్రానికి వచ్చి మీ దగ్గరనే ప్రాథమిక పరీక్షలు చేయాలని, ఒక నిర్వహణకి చేయాలని ఓ కార్యక్రమాన్ని ఆలోచించుకొని నేను ఎంపీగా 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్యాంపుని, మొట్టమొదటి క్యాంపుని ఈరోజు దుబ్బాక పట్టణంలో ప్రారంభించాను. ఇది మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలకి ఎవ్రీ సండే ఒక మండల కేంద్రానికి తిరుగుతూ పేద ప్రజల డోర్ స్టెప్కి వైద్యాన్ని తీసుకుపోవాలి. క్యాన్సర్ వస్తే మేము బతకలేమని, పైసలు పెట్టుకోలేమనే భయం నుంచి పల్లెటూరు ప్రజలు, పేద ప్రజలకి విముక్తి కలగాలనేటువంటి ఒక ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. స్వయంగా నా కూతురు గైనకాలజిస్టు, అల్లుడు ఆంకో సర్జన్ కాబట్టి వారిద్దరి సహకారంతో రోజు రోజుకి దేశంలో పెరిగిపోతున్నటువంటి, మహిళల్లో పెరుగుతున్నటువంటి క్యాన్సర్ పట్ల అవగాహన చేసి ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఈ టెస్టులన్నీ ఉచితంగా నిర్వహించాలని చెప్పి ఈరోజు దుబ్బాకలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఒక మహిళకి పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహించడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అందుకని ఈరోజు ఈ క్యాంపుకు వచ్చినటువంటి రెస్పాన్స్ని చూసిన తర్వాత ఇంకొక నెల రోజుల లోపలనే ఇంకొక బస్సు ఇట్లాంటిది కూడా తయారు చేయించి ప్రతి మండల కేంద్రానికి, ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలకు కూడా భవిష్యత్తులో ఉన్న 3 సంవత్సరాల్లో ప్రతి చోటికి పంపి క్యాన్సర్ అవగాహన పరీక్షలు నిర్వహించుదామని మెదక్ పార్లమెంటు పరిధిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ పరీక్షల్ని ఉచితంగా చేసి సాధ్యమైనంత వరకు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు, పడ్డ వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక మంచి ఆలోచన. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పినట్టు మోడీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు 10వ తారీఖు పూర్తి కాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని
నా పార్లమెంటు పరిధి లోపల విస్తరించాలనుకుంటున్నాను. సహకరిస్తున్నటువంటి వైద్య సిబ్బందికి, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, రోగానికి పార్టీ ఉండదు, జెండా ఉండదు. రోగం ఐడెంటిఫై అయితే ఇంగ్లీష్లో నానుడి చెప్తారు, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. ఒక కుట్టేయాల్సిన సందర్భంగా చినిపోయిన అంగికి కుట్టేస్తే ఆ షర్ట్ కాపాడబడుతుంది. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అట్లా ముందే ఐడెంటిఫై చేస్తే చాలా మందిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉచిత క్యాన్సర్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మీరందరూ కూడా సద్వినియోగపరచాలని, ఉపయోగించుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 12 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మోడీ గారు మాకు సేవ చేయడానికి ఇచ్చినటువంటి అవకాశం, ఓటేసి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించినటువంటి మా మెదక్ ప్రజల రుణం తీర్చుకోవడానికి దీన్ని నేను ఒక అవకాశంగా వినియోగించుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ప్రజలు కూడా ఈ క్యాన్సర్ క్యాంపుల్ని, ఉచిత క్యాంపుల్ని సద్వినియోగం చేయాలని సవినయంగా అప్పీల్ చేస్తాను. 100కి 16 మందికి క్యాన్సర్ వస్తే మహిళలకి 24 మందికి క్యాన్సర్ వస్తుంది అనేటువంటి గణాంకాలు కనబడతా ఉన్నాయి. సోదరుడు అడిగినట్టు భవిష్యత్తులో ఖచ్చితంగా పురుషులకు సంబంధించి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడానికి మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా త్వరలోనే అది కూడా ప్రారంభిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రఘునందన్ రావు గారు ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించిన మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయబడుతుంది. అలాగే ఉచితంగా రక్త పరీక్షలు, గుండె ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి పరీక్షలు చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్గా స్క్రీనింగ్ టెస్ట్. ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ చాలా పెరుగుతున్నాయి. చిన్న వయసులో 30 సంవత్సరాల నుంచి కూడా ఈ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది 2nd మోస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 3rd మోస్ట్ క్యాన్సర్ కాజింగ్ డెత్స్. సో ఈ డెత్ని మనం ప్రివెంట్ చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్. ఇది చేయించుకోవడానికి చాలామంది భయపడడానికి, ముందుకు రాకపోవడానికి అంత కంగారు పడాల్సిన టెస్ట్ ఏం కాదు. ఏమీ కూడా నొప్పి ఉండదు. చిన్నగా ఒక 10 నిమిషాల్లో చేసే టెస్ట్ మాత్రమే. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో మీకు ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉండే రిస్క్ ఉంది అని తెలిస్తే మీకు ఫర్దర్ టెస్టింగ్, దానికి సంబంధించిన సర్జరీస్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఇవాళ టెస్టింగ్కి రావాలి. 9 నుంచి 4 గంటల వరకు కూడా ఇక్కడ ఉంటున్నాం. ధన్యవాదాలు. ఈ బస్సు ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ క్యాంప్ అనేది తుపాకు నుంచే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కంటిన్యూగా చేస్తారా ఇట్లానే ఫ్రీ క్యాంప్స్? మెదక్లో ఉన్న మండలాలన్నీ కవర్ చేస్తాము. శిశురా హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ బేసిక్ టెస్ట్లు అయిన తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది మీరు హాస్పిటల్కి వచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు.